నమస్తే. హైదరాబాద్ నట్ట నడుమున 5,000 కోట్లు పెట్టి గాంధీ గారి స్టాచ్యూని పెట్టడానికి ప్రయత్నిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. అందులో 450 మంది కుటుంబాలను నాశనం చేసి వాళ్ళ ఇళ్లను ధ్వంసం చేసి ఈ విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఏం చేయాలంటారు? అసలు నిన్నటిదాకా ఖమ్మంలో కూల్చేశారు, పేదాలను ముంచేశారని అన్నారు. రీసెంట్గా మంత్రి గారు వచ్చి ఏం చెప్పారు? ఒక్కొక్కరికి ఎంత నష్టపరిహారం ఇస్తామన్నారు, వాళ్ళకి ఇల్లు ఇస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎవరికి నష్టం అనేది చేయదు, ముఖ్యంగా హైదరాబాద్లో చేయదు. హైడ్రా మొదలైనప్పుడు హైదరాబాద్లో భయం మొదలైంది, కానీ చేసిన తర్వాత ఎంత గొప్పగా చెప్పుకున్నారు హైడ్రా గురించి. అసలు అంటే హైడ్రా జరిగిన తర్వాత ఎక్కడ ఏం జరిగింది, ఆ స్థలాలను ఏం చేశారు, దాని తర్వాత అభివృద్ధి ఏంటి అనేది కూడా సంబంధం ఒక్క సోషల్ మీడియాలో చూపించలేదు కదమ్మా. అంతా బీఆర్ఎస్ కమ్ముడు పోయినట్టు ఒక్కళ్ళు కూడా చూపించలేదు కదా. ఐడియా అధికారులే వాళ్ళ సోషల్ మీడియాలో పెట్టుకుంటున్నారు అక్కడ జరిగిన అభివృద్ధి అంతా. ఒక సోషల్ మీడియాలో వస్తుందా? ఒక మీడియాలోకి వస్తుందా? ఏపీలోకి మళ్ళీ ఎక్కడ కూడా మీడియాలన్నీ బీఆర్ఎస్ కమ్ముడు పోయినట్టు అవేమి చూపించలేదు. ఎంత అభివృద్ధి చెందింది కుక్కటపల్లిది, ఎంత అందంగా ఉంది. దుర్గం చెరువు కాలం ఎంత మురికిగా ఉండేది, ఆ రోడ్లో రావాలంటేనే కంపు కొట్టేది. ఆ నీళ్ళే తాగేవాళ్ళు మన అమీర్పేట ఇటు సైడ్ వాళ్ళం. కానీ ఇప్పుడు ఎట్లా ఉంది? అక్కడ నీళ్లు తోడే విధానం కూడా చక్కగా ఉంది. ట్యాంకులు వెళ్తున్నాయి, నీళ్లు ఇప్పుడు అమ్ముకుంటున్నారు, అదంతా బాగానే ఉంది. కానీ ఒక పార్క్ అనేది వెలిసేపటికి ఆ నదికి ఎంత అందం వచ్చింది, ఎంత విలువ ఉంది. ఇప్పుడు సేమ్ అంతే. గాంధీ గారి బొమ్మ పెడతాలో తప్పేముంది? మీరు అన్ని విగ్రహాలు పెట్టుకున్నారు కదా, మీరు పెట్టలేదు విగ్రహాలు అలవాటు చేసిందే మీరు. అభివృద్ధి అని విగ్రహాలన్నీ అలవాటు చేసిందే మీరు. మరి అట్లాంటప్పుడు తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ. ఒక గాంధీ పేరు ఉంటుంది, తప్పేముంది తెలంగాణలో? అభివృద్ధి అయిన చోట ఎందుకు, అభివృద్ధి కాని చోట ఏమన్నా చేస్తే అభివృద్ధి అయిందని చెప్పుకో. ఎవరన్నారమ్మా అభివృద్ధి అయిందని? అన్ని లక్షల కోట్లు అప్పులు పెట్టి వెళ్తే అభివృద్ధి అయిందని ఎవరన్నారు? అప్పులు తీర్చాలంటే ఎట్లా? ఏదో పెట్టాలి. ₹1 ఆదాయం 5,000 కోట్లు కేటాయించారు, దానికి అయ్యిద్దని చెప్పారు. గవర్నమెంటే మొత్తం ఇచ్చేసిందని ఎవరైనా చెప్పారా? గవర్నమెంట్ సొమ్మంతా పెట్టేస్తుందని ఎవరైనా చెప్పారా? రాజకీయ నాయకులు ఉన్నారు 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ సొమ్ము తిన్న వాళ్ళు ఉన్నారు తెలంగాణలో, తెలుసా మీకు? నమస్కారం అండి. నమస్తే. హైదరాబాద్లో సుమారుగా 5,000 కోట్లు పెట్టి గాంధీ విగ్రహాన్ని పెట్టాలి అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందులో 450 కుటుంబాల ఇళ్లను ధ్వంసం చేసి ప్లాన్ చేస్తున్నారు. దేనికోసం ఇదంతా అంటారు? సరే, గొప్పలకు పోయి జబ్బలు తెరుచుకోవడం అనేది ప్రతి గవర్నమెంట్ చేస్తూ ఉంటుంది. అందులో రేవంత్ రెడ్డి గారు ఏం తక్కువ కాదు, వాళ్ళ మంత్రివర్గం ఏం తక్కువ కాదు. ఇంకోటి ఇలా పెట్టాలనుకున్నారు. 5,000 కోట్లు కాకపోతే 5 లక్షల కోట్లు పెట్టండి. వాళ్ళ దగ్గర గవర్నమెంట్ కాంగ్రెస్ నాయకుల దగ్గర డబ్బులు లేవా? ప్రతి నాయకుడు 1,000 కోట్లు ఇస్తే కావాల్సినంత డబ్బులు వస్తాయి. ప్రభుత్వ డబ్బుల్లో తీసి ప్రభుత్వ ధనంతో ఎందుకు విగ్రహాలు పెట్టాలి? వాళ్ళ పార్టీ నుంచి ఫండ్స్ కలెక్షన్ చేసి పెట్టుకోవచ్చు కదా. ప్రభుత్వ ధనాన్ని ఎందుకు వృధా చేయాలి? ఆ చట్టాలు సరైన విధానాలు లేవు. అసలు చట్టాల్లో ఈ లోపాలు ఇవన్నీ. ఒక వ్యక్తి విగ్రహం పెట్టాలంటే ఆ కుటుంబ సభ్యులో లేకపోతే వేరే రకంగా చందాలో లేకపోతే ఇంకో రకంగా తీసుకోవాలి. ఒక ప్రభుత్వ సొమ్ము నేను ప్రజలకు ఉపయోగించాలి తప్ప నాయకుడు ఈ విగ్రహం పెట్టడం ఎవరు కాదనట్లేము. నువ్వు నాయకుడు విగ్రహం పెట్టు, ఎంతైనా పెట్టు, నీ పార్టీ వ్యక్తి అతను. మీరు మన దేశ వ్యక్తి గాంధీ తాతని ఎవరు కాదన్నాం. కానీ నువ్వు లో బడ్జెట్ ఉందంటున్నావు, అప్పుల పాలైంది. నువ్వు వేరే రాష్ట్రాలకు పోయి కేంద్రం బ్యాంకుల దగ్గర పోయి మనం డబ్బులు అప్పులు అడిగితే దొంగల్లాగా చూస్తున్నారని చెప్పాము. ఒకప్పుడు రేవంత్ రెడ్డి గారు దొంగల్లాగా చూస్తున్నారన్న వ్యక్తివి నువ్వు జీతాలు ఇవ్వడానికి లేవు. ఒక దాంట్లో జీతాలు ఇస్తే ఇంకో దానికి దేనికి తక్కువ పెట్టాలి మీరే చెప్పండి అని అడిగిన వ్యక్తి. అలాంటిది 5,000 కోట్లు పెట్టి మీరు గాంధీ తాత గారి విగ్రహం కట్టడం ఎంతవరకు సంబంధించామో మీరే ఆలోచించుకోవాలి. అంటే 450 కుటుంబాలను ధ్వంసం చేసి మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటారు? అసలు వాళ్ళకి కనీసం అంటే అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు మాట్లాడితే కూడా అవన్నీ శాపనార్థాలు, నాకు దీవెనలు అని చెప్పి మాట్లాడుతున్నారు. అంతే. ఇప్పుడు వాస్తవానికి రాజకీయ నాయకులు అంటేనే ఆ వ్యవస్థ అలాంటిది. వాళ్ళకు దయా గుణాలు ఇలాంటివన్నీ ఉండేవి. వాళ్ళు అధికారంలో ఎక్కేంత వరకు అమ్మ అక్క తల్లి అని చెప్పి వస్తారు, భుజాల మీద చేస్తారు, కడుపులో తలకాయలు పెడతారు, ఇలాంటివన్నీ చేస్తారు. అధికారంలోకి ఎక్కిన తర్వాత సరే కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు మంచి జరుగుతాయి. ఇలా ఒకవేళ కంపల్సరీ మీరు అలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఒక 500 కుటుంబాలు 1000 కుటుంబాలు అక్కడ ఉన్నాయి. వాళ్ళకి ఆల్టర్నేటివ్ వాళ్ళ అక్కడున్న మార్కెట్ వాల్యూ ఏంది, లేకపోతే అక్కడున్న వ్యవస్థ ఏంది, దానికి తగ్గట్టు మూల్యాంకనం చెల్లించి ఇప్పుడు నష్టపరిహారం అంటారు. ఏదైతే ఒక ప్రాజెక్టు కడితే ఇంకోటి కడితే ఏదైతే భూ నిర్వాసితులు అని చెప్పి మనం వ్యవస్థ ఖాళీ చేయించినప్పుడు నష్టపరిహారం ఎలా చెల్లిస్తారో ఇలాంటివి కూడా మనం పట్టణ ప్రాంతాల్లో ఒకవేళ స్థలంని కంపల్సరీ అదే ప్లేస్లో కావాలి తీసుకుంటున్నప్పుడు దాని నష్టపరిహారం 1కి 2 అంతలా 1కి 1.5 అంత చెల్లించి తీసుకోవడం అనేది సమంజసం.